ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే వీలైనంత త్వరగా అంత్యక్రియలు చేస్తారు. దగ్గరి బంధువులు ఎవరైనా దూరంగా ఉంటే కాస్త అటు ఇటుగా ఆలస్యంగా అయినా సరే అంత్యక్రియలు చేసేస్తారు. కానీ ఓ కుటుంబం మాత్రం ఏ కారణం లేకుండా హాస్పిటల్లో చనిపోయిన వ్యక్తిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం కలకలం రేపింది. కూకట్పల్లి సుమిత్రనగర్ లో అనారోగ్యంతో మృతి చెందిన శైలజ మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించకుండా కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఐస్ బాక్స్ లో ఉంచారు. పోలీసులు నచ్చజెప్పినా తలుపులు తీకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఇల్లు లాక్ చేసి ఉండటం, మృతదేహం నుండి వాసన వస్తూ ఉండడంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే వీలైనంత త్వరగా అంత్యక్రియలు చేస్తారు. దగ్గరి బంధువులు ఎవరైనా దూరంగా ఉంటే కాస్త అటు ఇటుగా ఆలస్యంగా అయినా సరే అంత్యక్రియలు చేసేస్తారు. కానీ ఓ కుటుంబం మాత్రం ఏ కారణం లేకుండా హాస్పిటల్లో చనిపోయిన వ్యక్తిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం కలకలం రేపింది. కూకట్పల్లి సుమిత్రనగర్ లో అనారోగ్యంతో మృతి చెందిన శైలజ మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించకుండా కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఐస్ బాక్స్ లో ఉంచారు. పోలీసులు నచ్చజెప్పినా తలుపులు తీకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఇల్లు లాక్ చేసి ఉండటం, మృతదేహం నుండి వాసన వస్తూ ఉండడంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది వస్తుందా?